మద్యం విషయంలో సామాన్యుల్ని పట్టుకొట్టేసారు బాగా. చాలా మంది అలవాట్లు ఉన్న వాళ్ళు మార్చుకోలేక బలైపోయారు. అదే జగనన్నగా రౌడీజం అరాచకాలు ఎక్కడ భూముల కజ్జాబులు అన్ని చేసుకోవడం నిక్కర్లో స్కామ్ చేశారు. జీవితంలో ఆయన రారు. ఏదో వాళ్ళ తండ్రిని ఫోటో పెట్టుకొని మనదాకా వాళ్ళ చెల్లి వాళ్ళ తల్లిని ఎదురుగా పెట్టుకొని గెలిచారు. ఈసారి అది కూడా లేదు. ఎవరు వస్తారో చూసుకోమని, లేకపోతే వేరే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ అయ్యేటట్టుగా మా కార్లు కాదు ఈ కార్లు ఏదో గాసిప్ సృష్టించారు. వీడు ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయింది, ఏ జరిగిన వీడియోలు ఉన్నాయి, దొరికిపోయింది. దానికి ఎవరు బాధ్యత? ఈ రోజు 2019-2024 వారి యొక్క పరిపాలనలో అరాచకమైన పరిపాలన జరిగింది. రోడ్లు దారుణం, రౌడీజాలు, రేపిస్టులు, విడిగా దౌర్జన్యాలు. సీట్లతో భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మళ్ళీ 2029లో మేమే అధికారంలోకి వస్తామంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు అనేది విశ్లేషించుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తానంటే ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు అనడానికి బలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక పార్టీకి వచ్చినటువంటి వ్యతిరేకత కాదు, జగన్మోహన్ రెడ్డి పాలనా శైలిపై ఉన్న భయం. ప్రతీకార రాజకీయాలు, భయపెట్టే పాలన. జగన్ పాలనలో ప్రభుత్వానికి కానీ జగన్కు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వారిని అణిచివేయడం, లేదంటే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చూశారు. సోషల్ మీడియాలో కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల్లో భయం ఏర్పడింది. ఎవరూ కూడా స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని చెప్పకుండా రప్ప డైలాగులు వాడడంతో మళ్ళీ జగన్ వస్తే ఇటువంటి అరాచక పాలనే సాగుతుంది అని ప్రజలు భావిస్తున్నారు. అహంకార పాలన ప్రజలకు దూరం. జగన్ పాలనలో అహంకారం కనిపించడం, తనను తానే రాజుగా భావించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, జగన్ కు పరిపాలన అనుభవం లేకపోవడం, నిర్ణయాల లోపాలు కనిపించడంతో మళ్ళీ అధికారంలోకి వస్తే అదే విధమైన పాలన సాగుతుంది అనే భావన ప్రజల్లో ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రుల బూతులు. ప్రజాప్రతినిధి అనేవారు చాలా హుందాగా వ్యవహరించాలి. కానీ 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిపక్షం పైన, పవన్ కళ్యాణ్ పైన విపరీతమైన బూతులతో రెచ్చిపోయేవారు. అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఈ ప్రవర్తనే ఉండడంతో వైసీపీ నేతల తీరు ఈ విధంగానే ఉంటుంది అనే భావన ప్రజల్లో బాగా నాటుకుపోయింది. వైసీపీ నేతలపై భారీ అవినీతి ఆరోపణలు రావడం, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఇలా అన్ని రకాల అవినీతికి పాల్పడడం, మరీ ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడంతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ వస్తే మా భూములు లాగేసుకుంటాడు అనే భావన ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగాలు. జగన్ సర్కార్ తీవ్రంగా అప్పులు చేసింది. తిరిగి వస్తే ఈ అప్పులు మరింత పెరుగుతాయన్న భయం. సంక్షేమ పథకాల పేరుతో ఖర్చు పెంచినా ఉద్యోగాలు లేదా అభివృద్ధి మాత్రం కనిపించలేదని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయే పరిస్థితి. యువతకు ఉద్యోగాలు లేక వలస వెళ్లిపోవడంతో జగన్ మళ్లీ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు రావు అనే ఆందోళన ప్రజల్లో ఉంది. రాజధాని అంశం. జగన్ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఒకవేళ మళ్లీ జగన్ వస్తే అమరావతి అభివృద్ధి ఉండకపోగా 3 రాజధానుల అజెండాను మళ్లీ ముందుకు తీసుకువస్తాడన్న అనుమానంతో ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. అక్రమ అరెస్ట్. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబునే 53 రోజులు అక్రమంగా అరెస్టు చేశారు. ఇక మా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనే భావన బలంగా ప్రజలకు కలిగింది. జగన్ మళ్లీ వస్తే భయం అనేది కేవలం రాజకీయ భావన కాదు, అది పారదర్శకత లేని పాలన, భయం కలిగించే పరిపాలన, అభివృద్ధికి అడ్డుకట్ట వేసే పాలన. ఇది వైఎస్ జగన్ పార్టీకి ప్రజలు ఇచ్చిన ఒక స్పష్టమైన మెసేజ్. సంక్షేమం సరే, కానీ స్వేచ్ఛ, అభివృద్ధి కూడా కావాలి. జగన్ మళ్ళీ వస్తే భయం అనేది కేవలం రాజకీయ భావన కాదు, అది పారదర్శకత లేని పాలన, భయం కలిగించే పరిపాలన, అభివృద్ధికి అడ్డుకట్ట వేసే పాలన. ఇది వైఎస్ జగన్ పార్టీకి ప్రజలు ఇచ్చిన ఒక స్పష్టమైన మెసేజ్. సంక్షేమం సరే, కానీ స్వేచ్ఛ, అభివృద్ధి కూడా కావాలి.